22లో నాకు బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా దగ్గర యాక్సిడెంట్ అయిందండి. లారీ యాక్సిడెంట్. 2 కాళ్ళు పూర్తిగా 100% లేవు నాకు. గత ప్రభుత్వంలో కూడా నాకేం సహాయం రాలేదు సార్ నాకైతే. ఇప్పుడు ఎప్పుడో నాకు జరిగిపోయింది. నాకు జరిగి కూడా 4 సంవత్సరాలు కూడా అవుతోంది. ఎటువంటి సహాయం ఎవరైతే నాకు అందలేదు సార్. ఇంతవరకు పింఛన్ కూడా లేదు. సార్ దగ్గరికి వచ్చాము. సార్ మా పరిస్థితి అని చెప్పాము మేము. సార్ మాకు పెద్ద మనసుతోటి మాకు నిజంగా మా కుటుంబానికి దేవుళ్ళలాగా ఆదుకున్నాడు. మాకు ఎవరు చేయని సహాయము మాకు చూసే వాళ్ళ దృష్టిలో ఎంతైనా కానీ మాకు ఇది మాత్రం చాలా గొప్ప సహాయం సార్. మా పేద కుటుంబానికి అన్నీ అయిపోయినాయి. మాకు ఇల్లు వాకిలో నా భర్త 30 లక్షలు పెట్టి నన్ను హాస్పిటల్లో చేర్చి ఉండదంతా పోయింది సార్. మాకంటే ఏం లేదు. ఇటువంటి సమయంలో సార్ మాకు దేవుళ్ళలాగా సహాయం చేశారు. కూటమి పాలన చంద్రబాబు నాయుడు సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి, లోకేష్ సార్కి, అందరికీ ముగ్గురికి నిజంగా మా కుటుంబం తరపున కృతజ్ఞతలు సార్. ఇది మాటలు చెప్పాలన్నా నాకు రావటం లేదు సార్ నాకు. ఇది ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం పాలన. ఇది కెమెరాలు స్టెంట్లు కాదు, ప్రజలు వాళ్ళని మెప్పించే ఇది కాదు. నీతి నిజాయితీగా ప్రజలకి ఏం జరుగుతుందో దాన్ని అవగాహన చేసుకొని అనుభవంతో ఏ ప్రజలకి ఏది కావాలో చేస్తున్న పాలన ఇది. పేదల సేవలో అని చెప్పి ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాము ఇంటింటికి వెళ్ళి అంటే అది ఫోటోషూట్ల కోసం కాదు. ఇది కేవలం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి ఏం కావాలో ఇంకా ఏం కావాలో వాళ్ళకి అందజేయడం కోసం చేస్తున్న ఒక గొప్ప పాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పాలన అని చెప్పి ఈమె ఒక్కటే నిదర్శనం. ఈమె ఇప్పుడే చెప్పింది చూడండి. ఆమెకి యాక్సిడెంట్ అయింది 22వ సంవత్సరంలో. చంద్రబాబు నాయుడు గారు నీకు అప్పుడు అయింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఇవ్వలేను అని చెప్పలేదు. ఆమె మహిళ, యాక్సిడెంట్ అయి 2 కాళ్ళు పోయినాయి, జీవనోపాధి కావాలి, ఆమె తిరిగి ఆమె జీవితాన్ని జీవించాలి అనే విధంగా ఈరోజు మనం లెటర్ పెట్టిన తర్వాత ఎంపీ గారు పెట్టిన తర్వాత 6 లక్షలు ఆమెకి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పేదల్ని ఎంతో మందిని ఆదుకుంటున్న ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పి మరీ మనం నిరూపించుకుంటున్నాం.